ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలకమైన బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా స్తంభించిపోయే ముప్పునైతే ఎదుర్కొంటుంది. వాస్తవానికి మొదట బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ట్రంప్ తిరస్కరించారు. దీంతో ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మార్చి 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా సరికొత్త బిల్లునైతే ప్రవేశపెట్టారు. 2 ఏళ్ల పాటు రుణాలపై సీలింగ్ను సస్పెండ్ చేయడం వంటి ట్రంప్ డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కాబోయే అధ్యక్షుడు కూడా బిల్లుకు మద్దతు తెలుపుతూ మిగిలిన వారు కూడా సానుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. దీనిని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ప్రజాప్రతినిధుల సభ దీనిని కూడా 235-174తో తిరస్కరించింది. అంటే ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. మరోవైపు ప్రస్తుతానికి సెనేట్లో డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుంది. దీంతో శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 8,75,000 మంది పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. వీరిలో చాలా మందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయొద్దని చెబుతారని బైపార్టీసన్ పాలసీ సెంటర్ డైరెక్టర్ అక్బాస్ వెల్లడించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని మరో 14 లక్షల మంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగాల్సి ఉంటుందని, వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకుని చెక్ ఇవ్వరని ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘం అయితే పేర్కొంది. షట్డౌన్ ముగిసాకే వారికి పాత వేతనాల చెల్లింపులు జరుగుతాయని పేర్కొంది. కొన్ని కాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలు ఉండవని తెలిపింది. అమెరికా శత్రువులకు ఈ షట్డౌన్ ఓ క్రిస్మస్ గిఫ్ట్ అని అభివర్ణించింది. ఇక ముఖ్యంగా రవాణా శాఖ, ఇతర రంగాలపై ఈ షట్డౌన్ ముప్పు కొనసాగుతుంది.